హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా డిషెస్. ఈరోజు మనము పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. దీన్ని మూంగ్ దాల్ దోశ అని కూడా అంటారు. అంతకంటే ముందు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కమెంట్స్ చేయడము, ఇంకా లైక్స్ చేయడం మర్చిపోకండి. ఆల్రెడీ వీడియో చూస్తున్న వాళ్ళు బెల్ బటన్ ఆన్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థములు: నూనె, 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, ఇంకొక 5 పచ్చిమిర్చి తీసుకోవాలి, ఒక హాఫ్ కప్పు బియ్యం, ఉప్పు, అల్లం, జీలకర్ర, ఇంకా పెసరపప్పు. ఇది గుండు పెసరపప్పు అండి. ఇప్పుడు ముందుగా మనము పెసరపప్పు తీసుకుందాము. అందులోనే ఒక హాఫ్ కప్పు రైస్ వేసానండి నేను. పెసరపప్పు 2 కప్పులు తీసుకున్నాను, ఇంకా హాఫ్ కప్పు బియ్యం వేసాను. దీన్ని బాగా నానబెట్టుకుందాము. దగ్గర ఒక 5 అవర్స్ నానితే చాలా బాగుంటుంది మనం పిండి వేసుకోవడానికి. సో నేనేం చేశానంటే ముందు రోజు నైటే నానబెట్టేశాను. చూసారా, ఇలా బాగా నానబెట్టిన దాన్ని మిక్సీ చేసుకుందామండి. అందులోనే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసాను, ఇంకా అల్లం కూడా వేసాను అన్నమాట. పచ్చిమిర్చి దగ్గర ఒక 5 పచ్చిమిర్చీలను హాఫ్గా కట్ చేసి వేసాను నేను. అల్లం కూడా మీకు ఎంత టేస్ట్ తినాలనిపిస్తుందో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చండి. ఎవరైనా స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి అల్లం ఇంకా పచ్చిమిర్చిని. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా గ్రైండ్ చేసుకుందామండి. ఇది గ్రైండ్ చేసేలోపు నేను ఉల్లిగడ్డలు ఏవైతే ఉంటాయి కదా, వాటిని కొంచెం బాగా సన్నగా కట్ చేసుకుందాము. అలానే పచ్చిమిర్చి కూడా ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, పిండి రెడీ అయిపోయిందండి నా పెసరట్టుకి. ఆ పిండిని బాగా ఒక బౌల్లోకి తీసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందామండి. ఇప్పుడు అదే పిండిని నేను దోశలాగా వేస్తున్నాను. దోస పిండి ఎప్పుడైనా బియ్యం పిండి కానీ మినపప్పు లేనప్పుడు ఇలా పెసరట్టు చేసుకుంటే చాలా బాగుంటాయి. దీన్ని మూంగ్ దాల్ దోశ అని కూడా అంటారండి. ఇప్పుడు ఘాటు మీదనే మనము ఉల్లిపాయ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసుకుందామండి. ఇంకొక కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాము. ఇంకా నేను జీలకర్ర చల్లాను. పచ్చిగా ఉన్నప్పుడే మనము ఉల్లిగడ్డ, ఇంకా ఉల్లిపాయలు, ఇంకా జీలకర్ర వేసుకోవాలండి. లేదు అంటే అవి అంటుకోవన్నమాట, సరిగ్గా మనకు విడిపోతాయి. ఇలా తడిగా ఉన్నప్పుడు వేసుకుంటే దోశకు బాగా అంటుకొని అవి మనము ఫ్రై తినేటప్పుడు అలానే బాగుంటాయి విడిపోకుండా. ఇప్పుడు మనం చుట్టూన ఆయిల్ వేసుకుందాం కొంచెము. ఇది కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. సేమ్ మన దోశ ఎలా అయితే ఫ్రై చేసుకుంటాం కదా, అలానే ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా. చూసారు కదా, బాగా ఒక సైడ్ కాలిపోయిందండి. సో మనం ఆల్రెడీ సిమ్లో పెట్టి కాల్చుకుంటున్నాం కాబట్టి ఇంకొక సైడ్ కూడా ఆటోమేటిక్గా కాలుతుంది దీన్ని. సో మనం మళ్ళీ ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని కొంచెం కాల్చుకుందామండి. నేను చెప్పాను కదా ఇందాక మీకు, తడి మీద వేసాం కాబట్టి ఉల్లిగడ్డ అవి ఎలా విడిపోవన్నమాట. మనం తిప్పి వేసుకున్నా కూడా అవి అలాగే దానికి దోశకు అంటుకొనే ఉంటాయి. ఇంకొంచెం నూనె వేసుకుందామండి రెండో సైడ్ కూడా కాలడానికి బాగా. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు పెసరట్టు. బాగుంటుందండి. ఇందులోకి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఇంతకుముందు నేను పల్లి చట్నీ ఇంకా కొబ్బరి చట్నీ కూడా వేసి చూపించాను. అవి ఆ కాంబినేషన్లో తింటే చాలా సూపర్గా ఉంటుందండి పెసరట్టు. దీన్ని ఇలా హాఫ్లో మడత వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూసారు కదండి ఫ్రెండ్స్, పెసరట్టు మూంగ్ దాల్ దోశ రెడీ అయిపోయిందండి. ఇలా పల్లి చట్నీలోకి కాంబినేషన్గా తింటే చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కమెంట్స్లో రాయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తాజా డిషెస్.